ఏదో అబద్ధం చెప్పుడు ఏంటంటే నిజం చెబితే డబ్బులు రావండి, అబద్ధం చెప్పి భయపడితే డబ్బులు వస్తాయి. వద్దు, డబ్బులు వద్దు, యూనివర్స్ ఇస్తుంది, మనకి ఎందుకండి, మనమే నిమిత్తం మాత్రం, మనకి ఇన్స్ట్రుమెంటు, మన ప్రయత్నం మనం చేయాలి. మనం భగవంతుడు మనం సృష్టించాడు, ఎలా సృష్టించాడు, నువ్వు భగవంతుడిగా మారడం కోసం మనకి అవకాశం ఇచ్చిన ఈ జన్మ. మనందరం కూడా యూనివర్స్లోంచి ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలు ఎత్తుతున్నాం. పునర్జననం, పునరుతి మరణం, అన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ ఉత్తమమైన జన్మ మానవ జన్మ అండి. అంటే ఈ మానవ జన్మ ఆఖరి జన్మే మానవ జన్మ అంటారా? మరి ఇప్పుడు మనం చేసే పాపాలకు మళ్ళీ ఇది 7 సార్లు వస్తుందండి. ఈ మానవ జన్మ కూడా మన భగవంతుడు 7 సార్లు ఇస్తాడు. 7 జన్మలు 7 సార్లు లోపల నీ లోపల ప్రయాణం చేయించి నీ ఆత్మజ్ఞానం ద్వారా నువ్వెవరో తెలుసుకొని నువ్వు ప్యూరిటీ అయ్యి నువ్వు మంచిగా ఉంటూ నీకంటూ చరిత్రలో ఒక బుక్, ఒక పేజీ పెట్టుకుని నువ్వు దేవుడయ్యి ఆ దేవుడిలో ఉన్న అమ్మవారు నువ్వు ఆత్మైక్యమైపోవాలి. చూడండి, బెంజు కారుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు సాధన చేసి నువ్వు మంచోడని అవుతేనే విశ్వంలోని అమ్మ నేను దగ్గర తీసుకుంటుంది. నువ్వు అందరినీ మోసం చేసి నువ్వు ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వు ఇబ్బందులు పడతావు ఉంటే ఇంకో జన్మ ఎత్తుతావు. మన కళ్ళ మంది చూడలేదండి, కొంతమంది సూపర్ రిచ్గా పడుతున్నారు, కొంతమంది మిడిల్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది స్క్రాప్లో ఉన్నారు, కొంతమంది అంగవైకల్యంతో పడుతున్నారు, కొంతమంది జైల్లో బతుకుతున్నారు, కొంతమంది యాక్సిడెంట్ ఐసీయూలో బతుకుతున్నారు. ఎవడు సుఖంగా ఉన్నాడు చెప్పండి? అందరూ హ్యాపీగా లేరు కదా, అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు? తెలుసుకోలేకపోతున్నారు.